ఎకో టౌన్ అని తెలిసినప్పటి నుంచి మా గ్రామాలలో ఎవ్వరు కూడా నిద్రపోతలేదు సార్. చాలా ఎంతో బాధతోటి ఇబ్బందులతోటి ఎన్ని ప్రోగ్రాంలు చేసినా కూడా ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని మల్రెడ్డి రంగారెడ్డి గారిని కలిసినాము, అక్కడ భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారిని కలిసినాము, ఎంపీ గారిని కూడా కలిసినాం సార్. ఎవరి దగ్గరికి పోయినా కూడా మాకు తెలియదు అంటున్నారు. అరే సార్, మీరు ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, మా ప్రాంతం ఎమ్మెల్యే, మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యేకు మీకు తెలియకుండా 494 ఎకరాలు ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి సార్ అంటే ఆ సార్ దగ్గర సమాధానం లేదు. ఒక్క చిన్న ఫైల్ కావాలంటే, ఒక చిన్న ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ కావాలంటే, పోస్టింగ్ కావాలంటే ఎమ్మెల్యే కూడా జరగని పనిని 494 ఎకరాలు ఎట్లా మాయమైనా ఎమ్మెల్యే సార్ తెలియదు అంటుంది సార్. రెండో విషయం, ఎంపీ గారి దగ్గరికి పోయినాం, ఆయన కూడా నాకేం తెలియదు, ఎక్కడ వస్తుంది, ఏ ఊర్లో వస్తుంది అంటున్నాడు. ఆ గౌరవ ఎంపీ గారు ఈ సైలింగ్, ఎకో టౌన్ సైలింగ్ ప్రోగ్రాంలోనే ముఖ్యమంత్రితో పాటు కూర్చున్నాడు సార్. ఎమ్మెల్యే గారికి, భువనగిరి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి కలిసి మేమందరం కూడా అన్ని గ్రామాల సర్పంచులు పోయినా కూడా ఆయన కూడా ఏం తెలియాలంటున్నాడు. బట్ వెనకాల గవర్నమెంట్లో జరుగుతుంది. సో ఇది తెలిసిన వెంటనే సార్ మేము అన్ని గ్రామాలలో 15 గ్రామాలలో గ్రామ సభలు పెడితే ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, మాకు ఎకో టౌన్ వద్దు అని. గ్రామ సభలో గ్రామ పంచాయతీలన్నీ కూడా మేము గ్రామ పంచాయతీలు తీర్మానం చేసిన కాపీలను జిల్లా కలెక్టర్ గారికి, హెచ్ఎండిఏ కమిషనర్ గారికి, మన టీజీఐఎస్సీ వైస్ చైర్మన్ గారికి అందరికి ఇచ్చిన, ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరికీ అధికారులు కూడా ఈ తీర్మాన కాపీలు మేము జత చేసి ఇవ్వడం జరిగింది సార్. ఇప్పటి వరకు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏదో దొంగచాటుగా గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్రాంతంలో ఎకోటం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మా ప్రాణాలు పోయినా సరే మేము ఎకోటం రానియం సార్. మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం మా గ్రామ ప్రజల తరఫున పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. 494 ఎకరాలు ఓఆర్ఆర్కి 3 కిలోమీటర్ దూరం ఉంది, భద్రాచలం హైవేకి ఆనుకొని ఉంది, చాలా విలువైన భూమి. అక్కడ మీరు ఒక అంతర్జాతీయ స్పోర్ట్స్ మిషన్ కట్టండి, ఒక యూనివర్సిటీ కేటాయించండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి కేటాయించండి. డంపింగ్ యార్డ్ హైదరాబాద్కు దగ్గర ఉన్న ఓఆర్ఆర్కి 3 కిలోమీటర్ దూరంలో ఉన్న దాంట్లో మీరు డంపింగ్ యార్డ్ పెడితే మా 15 గ్రామాలను మీరు ముంచినట్టే సార్. ఏది ఏమైనా కానీ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వస్తుందంట, ముఖ్యమంత్రిగా గౌరవం చేస్తాం మేము గ్యారంటీగా. ప్రతి ప్రోగ్రాం అడుగుతాం, ఏమన్నా కానివ్వండి, మా సర్పంచ్ పదవులు మాకు అవసరమే లేదు. మా ఊరికి మాకు డంపింగ్ యార్డ్ వస్తుంది, సర్పంచ్ ఎందుకండి మాకు. సో అందుకోసం ఏదేమైనా సార్, ఈరోజు మా మంచిరెడ్డి కిషన్ సారు అడగంగానే సార్ మీరు ఎట్లయినా ఈ మూమెంట్కి మద్దతు తెలపాలంటే సారే ముందు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తా, ఎన్ని పనులు ఉన్నా కూడా నేను ఈ ప్రోగ్రాంకి వస్తాను. ఈరోజు అలాగే మన ఎమ్మెల్సీ దాసరి శ్రావణ్ సార్ కూడా రావడం జరిగింది. మన ఎంపీ పోటీ చేసిన క్యామ మల్లేష్ అన్న గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఎమర్జెన్సీ ప్రోగ్రాం వల్ల రాలేకపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఆ సార్ కూడా వస్తున్నారు. సో మేము సార్ ఇక్కడ అన్ని పార్టీల సర్పంచులు ఉన్నారు, అందరూ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కువ వద్దని అంటున్నారు, కానీ ఎమ్మెల్యే గారు మాత్రం మౌనం వీడతలేడు సార్. ఆయన ఒక్క మీటింగ్లో మాట్లాడతలేడు. మా ఊరికి, మా ఏరియాకి వచ్చినప్పుడు మా ఊరికి అతను వస్తూనే లేడు. బండారావుల సీఎం ప్రోగ్రాం జరిగింది కోదాడ, బండారావుల పేరు పడితే వినపడతలేదు ఆయనకు, బండారావులను మర్చిపోయాడు. సో అందుకోసం దయచేసి మీరందరూ ఏ రకంగా సహకరించి ఈ 15 గ్రామాలను కాపాడాలి సార్. మీ అందరూ కూడా పేరు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ